గుడిలో భగవంతుడి ముందు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి అనే సందేహం మనందరికీ ఏదో ఒక సమయంలో వచ్చి ఉంటుంది. ఈరోజు కొబ్బరికాయకున్న ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. కొబ్బరికాయ అంటే మానవ శరీరం, బోండం పైన ఉన్న చర్మం, పీచు మనలోని మాంసం, కొబ్బరి ధాతువు, అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం. కాయ పైనున్న 3 కళ్ళు ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులు అని తాళపత్ర గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. పురాణాలలో కొబ్బరికాయకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. గణేష పురాణంలో త్రిపురాసుర వధ అనే ఒక ముఖ్యమైన అధ్యాయం ఒకటి ఉండేది. ఆ అధ్యాయంలో ఆ పరమశివుడు ఎంత ప్రయత్నించినా ఆ త్రిపురాసురుని సంహారం చేయలేకపోతున్నాడు. ఇదంతా గమనించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఎంతటి మహత్తర కార్యమైనా మనం మొదలు పెట్టాలన్నా ఆ గణేశుడికి పూజ ఖచ్చితంగా తప్పదు, అది నీకైనా నాకైనా అని సెలవిచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు వెంటనే పరమశివుడు, అవును కదా, ఈ విషయాన్ని నేను ఎందుకు మర్చిపోయానని వెంటనే గణేశుడి పూజని ఏర్పాటు చేస్తాడు. పూజని ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో గణేశుడు ప్రత్యక్షమై పూజలో కూర్చుంటాడు. పరమశివుడు నైవేద్యం పెట్టినా తినడు, ఎంత ప్రయత్నించినా తినడు. ఇదంతా గమనించిన పార్వతీదేవి వచ్చి తనకి ఎంతో ఇష్టమైన ఉండ్రాలను చేసి పెట్టినా కానీ నైవేద్యంగా తినడు. విసిగిపోయిన పరమేశ్వరుడు, నాయన నీకు నైవేద్యంగా ఏం కావాలి అని అడుగుతాడు. తండ్రి, నాకు నైవేద్యంగా నీ తలపండు కావాలి అని అడుగుతాడు. అదేంటి, నా తలపండు అడుగుతున్నాడు విఘ్నేశ్వరుడు, దీనిలో ఏదో మర్మం దాగి ఉంది అని గమనిస్తాడు. ఒక్కసారిగా పరమశివుడు తన దివ్య దృష్టితో చూడగానే తన తల నుంచి ఒక గుండటి రూపం పరమశివుడి చేతిలో పడుతుంది. ఆ పడిన ఆ గుండటి రూపానికి ఆదినారాయణులు ప్రాణం పోస్తారు. వెంటనే పార్వతీదేవి శాకంబరి రూపాన్ని దాల్చి ఆ గుండటి రూపంలో ఒక తెల్లని కొబ్బరిలాగా ఏర్పడుతుంది. అప్పుడు ఆ పదార్థాన్ని గణేశుడికి ఇస్తారు. ఆ పదార్థానిలో ఉండే 3 గుర్తులు ఉంటాయి కదా, అవి పరమశివుడి 3 కళ్ళు. అప్పటి నుంచి ఈ కొబ్బరికాయ హిందువుల పూజలో చాలా ప్రత్యేకం.